వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో గ్లోబల్ కీవర్డ్, గ్లోబల్ అండ్ గ్లోబల్స్ కీవర్డ్ గురించి చూద్దాం. డాలర్ గ్లోబల్స్ అనేదాన్ని సూపర్ గ్లోబల్ అంటాం. ఓకేనా? ఇక్కడ గ్లోబల్ ఫస్ట్ ఎందుకంటే గ్లోబల్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే వీ వాంట్ టు యాక్సెస్ ద గ్లోబల్ వేరియబుల్ విత్ ఇన్ ద ఫంక్షన్. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్లో యాక్సెస్ చేయగలుగుతున్నామా? లేదు కాబట్టి దాన్ని మనం విత్ ఇన్ ద ఫంక్షన్ ఎలా యాక్సెస్ చేస్తామంటే యూజింగ్ ద గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసుకుంటాం. ద గ్లోబల్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద గ్లోబల్ వేరియబుల్ ఫ్రమ్ ద విత్ ఇన్ ద ఫంక్షన్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో $a ఈక్వల్స్ టు 33 ఉంది, $b ఈక్వల్స్ టు 44 ఉంది. అంటే ఏలో 33, బిలో 44 ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఏంటివి? గ్లోబల్ వేరియబుల్స్. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ మై ఫంక్షన్ నేమ్ ఈజ్ సమ్. ఓకే, సమ్. ఈ ఫంక్షన్లో ఈ యొక్క ఫంక్షన్లో ఏమి పారామీటర్స్ లేవు. ఓకే, సో ఈకో $a ప్లస్ $b. సో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. తర్వాత సమ్ అనే ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఇప్పుడు $a వాల్యూ ఎంత, $b వాల్యూ ఎంత, నేను విత్ ఇన్ ద ఫంక్షన్ ఇది లోకల్ వేరియబుల్ కానీ దీనికి వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి మనకు ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. అన్డిఫైన్డ్ వేరియబుల్ బి, అన్డిఫైన్డ్ వేరియబుల్ ఏ. సో నా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఐ వాంట్ టు యాక్సెస్ ద గ్లోబల్ వేరియబుల్ విత్ ఇన్ ద ఫంక్షన్. అందుకని ఏం చేయొచ్చు అంటే మనం యూజింగ్ ద గ్లోబల్ కీవర్డ్ GLOBAL గ్లోబల్ కీవర్డ్ యూఆర్ యాక్సెసింగ్ ద గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు నాకు ఆ గ్లోబల్ వేరియబుల్ రెండు కావాలి ఈ ఫంక్షన్లోకి, $a, $b. ఇప్పుడు ఏంటి? ఇవి గ్లోబల్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సో ఈ విధంగా మనం గ్లోబల్ వేరియబుల్ని విత్ ఇన్ ద ఫంక్షన్ యాక్సెస్ చేస్తాం. యూ హ్యావ్ ద వన్ మోర్ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ ద $globals. ఓకే, దీన్నే సూపర్ గ్లోబల్ అంట. APHP ఆల్సో స్టోర్ ఆల్ గ్లోబల్ వేరియబుల్స్ ఇన్ అన్ ఎర్రే కాల్డ్ ద $globals index. ఓకే, ఈ అన్ని వేరియబుల్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది, ఒక ఎర్రేలో స్టోర్ చేసుకుంటుంది. ఆ ఎర్రేనే $global index అంటున్నాం. ద ఇండెక్స్ హోల్డ్స్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఇస్తాం. దిస్ అర్రే is also accessible from the within the function and can be accessed to update the global variables directly. సో ఫస్ట్ ఈ $globals యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, సో గ్లోబల్ ఇది తీసేస్తున్నాను. సో $globals సింటాక్స్ ఏంటి? గ్లోబల్స్ x, గ్లోబల్స్ ఆఫ్ y. $globals caps are mandatory. Globals within the square brackets we are writing the variable name. Okay, so my variable name is $a. $globals within the square brackets B. ఓకే, ఇప్పుడు చూడండి అవుట్పుట్ 77 ప్రింట్ అయింది. ఇప్పుడు నేను వాల్యూని చేంజ్ చేస్తున్నాను 3. అండ్ ఇంకో యూజ్ ఏంటంటే $globals యూజ్ చేసుకుని మనం ఏదైతే గ్లోబల్ వేరియబుల్ వాల్యూ ఉందో దాన్ని కూడా చేంజ్ చేయగలుగుతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే $globals A ఈక్వల్స్ టు, ఇక్కడ నేను గ్లోబల్ ఏ వాల్యూని చేంజ్ చేస్తున్నాను, ఈక్వల్స్ టు 66. ఓకే, ఇప్పుడు జనరల్గా ఇక్కడ $a ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. నేను ఫంక్షన్లో ఏ వాల్యూని చేంజ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడు ఫైనల్గా చూడండి. $,
ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైనా రిటర్న్ చేయాలి, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది 3. సో తర్వాత ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది సమ్ అని. సమ్ అని కాదు, సారీ, ఈ ఈకోని ఇక్కడ రాయాలి. తర్వాత ఈ సమ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. అప్పుడు గ్లోబల్ వాల్యూ గ్లోబల్స్ ఏ యొక్క వాల్యూ 66 అవుతుంది. తర్వాత 66ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో మీనింగ్ ఏంటి, యూజింగ్ ద గ్లోబల్స్ ఆల్సో వీ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద గ్లోబల్ వేరియబుల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నెక్స్ట్ వీడియోలో అసలు సూపర్ గ్లోబల్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి చూద్దాం.